చక్కెర పూలు పోసుకునే టైం రానే వచ్చేసిందండి. అబ్బాయి అయితే ఊరేగింపుకెళ్ళేసి బయట గుమ్మం దగ్గరైతే ఉన్నాడండి. ఇంకా అమ్మాయిని కూడా ఇలా రెడీ చేశాడు. ఇంకా పిల్ల మేనమామ అండి. ఇంకా నాకు అన్నయ్య అవుతారు, మా ఆడబిడ్డ వాళ్ళ ఆయన. ఇంక ఇలా చక్కెర పూలు పోసుకునేటప్పుడు మేనమామలు ఇలా ఎత్తుకొనైతే తీసుకెళ్తారండి. పోసుకుండే వరకు కూడా చక్కెర పూలు పోసుకుండే అంతవరకు కూడా ఎత్తుకొనే ఉండాలి. కానీ అంతసేపు ఎత్తుకొని ఉండడం కుదరదు కదా! ఇంకా అందుకని నేల తగలకుండా కుర్చీల మీద అయితే నించోపెడతారండి. ఇంకా చక్కెర పూలు అయితే పోసుకుంటున్నారు. చక్కెర పూలు అంటే చక్కెర అయితే పోసుకోరండి. బియ్యంలో తమలపాకులు, పూలు, ఇంకా పూలతో పాటు సబ్జా ఆకులండి, ముఖ్యంగా అవి అయితే వేస్తారు. మంచి స్మెల్ అయితే ఉంటాయి బియ్యము. ఇలా కలిపి పోసే వాటినే చక్కెర పూలు అంటామండి. ఇంకా అమ్మాయిని అబ్బాయిని ఎదురుగా నించోపెట్టుకొని ముందు 3 సార్లు అయితే కొబ్బరి చిప్పలతోటి అబ్బాయి చేతుల్లో అయితే పోస్తారండి. తర్వాత అబ్బాయి చేతుల్లో నుంచి అమ్మాయికి, అమ్మాయి చేతుల్లో నుంచి అబ్బాయికి అలా 3 సార్లు మార్చి ఫస్ట్ అయితే అబ్బాయి అమ్మాయి తల మీద అయితే పోస్తారండి. ఇంకా అబ్బాయి పోసిన తర్వాత సేమ్ అమ్మాయి కూడా అండి అలా 3 సార్లు అయితే చేతుల్లో మార్చుకొని తర్వాత అమ్మాయి కూడా అయితే పోసిద్ది. ఇలా పోసుకునేదాన్ని అయితే మేము చక్కెర పూలు అంటామండి. వీడియో నచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ నికా వీడియో అయితే వచ్చేసి